హలో ఫ్రెండ్స్, మనం మన ఫోన్ నెంబర్ యూజ్ చేసి ఇప్పటివరకు అమెజాన్ సంబంధించి షాపింగ్ యాప్ గానీ, ప్రైమ్ వీడియో సంబంధించి గానీ ఎన్ని డివైజెస్‌లో అంటే ఎన్ని ఫోన్‌లో లాగిన్ ఉన్నామని చెప్పేసి మొత్తం ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. అమెజాన్ యాప్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా వస్తా ఉంటది. ఇట్లా వచ్చినంక ఇక్కడ మెనూ ఆప్షన్ ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినంక ఇట్లా వస్తది. ఇట్లా వచ్చినంక ఇక్కడ అకౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇట్లా క్లిక్ చేసినంక ఇక్కడ డివైస్ అనే ఆప్షన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేయాలి. ఇట్లా చేసినంక ఇట్లా వస్తా ఉంటది. ఇందులో 2 ఉంటాయి. ఇందులో ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి ఏమో అమెజాన్ షాపింగ్ యాప్ సంబంధించింది. అంటే ఫ్లిప్‌కార్ట్ లెక్క ఎట్లా వాడతాం ఇది షాపింగ్ సంబంధించింది. రెండు వచ్చేసి యూట్యూబ్ లెక్క అంటే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ చూస్తాం కదా! అవి సినిమాలు ఇట్లా చూసేదానికి దానికనమాట. ఇప్పటివరకు మనం ఎవరికైతే ఒకటే ఫోన్ లాగిన్ అయినా అమెజాన్ ప్రైమ్ వీడియో సంబంధించింది డిలీట్ చేసుకున్నా. సో ఇది వచ్చేసి అమెజాన్ షాపింగ్ యాప్ సంబంధించింది. అంటే నేను ఈ ఫోన్ నెంబర్ యూజ్ చేసి ఇప్పటివరకు ఇన్ని ఫోన్‌లు లాగిన్ చేసిన. సో దీనికి సంబంధించి డైరెక్ట్ డిలీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు డేటా ప్రైవసీ ముఖ్యము. డీరిజిస్టర్ కొట్టుకుంటే ఇట్లా వెళ్ళిపోతా ఉంటది. అవుపడుతుంది కదా! డీరిజిస్టర్ కొట్టుకుంటే మనం ఇక్కడ నుంచే వేరే ఫోన్‌లో ఉన్నదాన్ని డిలీట్ చేసుకోవచ్చనమాట. ఇట్లా డిలీట్ చేసి ఇట్లా కొట్టుకోవాలి. ఎందుకంటే మన అమెజాన్‌లో కూడా బ్యాంకింగ్ సంబంధించిన ఒక ఆప్షన్ ఉంది కదా! అంటే మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తాము, షాపింగ్ చేసినప్పుడు బిల్ కడతాం కదా! దానికి సంబంధించి వేరే వాళ్ళకి మన యూపీఐ నంబర్ గానీ, అలా ఏమైనా తెలిసినా లేకుంటే మన అమెజాన్ పే లేటర్‌లో డబ్బులుంటాయి. లేకుంటే అమెజాన్ పే బ్యాలెన్స్‌లో డబ్బులుంటాయి. అలా మనం అమౌంట్ మెయింటైన్ చేసినప్పుడు అవతల వాళ్ళు దీన్ని తప్పుగా వాడుకోవచ్చు. లేదా వాళ్ళ అవసరాల కోసం వాడుకోవచ్చు. మన ఫోన్ ఎవరికైనా అమ్మినామని అనుకోకుండా రిజిస్టార్ కొట్టకుండా అట్లా కొన్ని సందర్భాలు జరుగుతా ఉంటాయి కాబట్టి ఇట్లా చెక్ చేసుకొని క్లియర్‌గా జాగ్రత్త పడడం మంచిది. సో ఇప్పుడు ఇది ఒక్కటి ప్రెజెంట్ వాడుతున్న డివైస్‌లో మాత్రమే ఉంచుకున్నా. మిగతా వాటన్నిటిలో డిలీట్ చేసేసిన.